హలో ఆప్షన్ బయర్స్ అందరికీ నమస్కారం అండి. నేను ఇచ్చే లెవెల్స్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీరు కూడా మీ అనాలిసిస్ చేసుకొని ఈ లెవెల్స్ ఉపయోగించి బయింగ్ సెల్లింగ్ చేసుకోండి. ఇకపోతే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌన్ అయిన తర్వాత డౌన్కి వచ్చింది. కానీ అక్కడే ఉన్నాయి కదా మన లక్ష్మణ్ రేఖలు, మంచి సపోర్ట్ లెవెల్స్ తీసుకొని అక్కడ మీరు గమనించే ఉంటారు 45,565 అండ్ 45,605 దగ్గర సపోర్ట్ తీసుకొని మంచి అప్మూవ్ ఇచ్చింది. చూడండి ఎంత బాగా ఎన్నో పాయింట్స్ క్యాచ్ చేయగలిగారు. అప్మూవ్ ఇచ్చిన తర్వాత అక్కడ పైన 45,605 దగ్గర సపోర్ట్ తీసుకొని మంచి అప్మూవ్ ఇచ్చిన తర్వాత పైన పివట్ పాయింట్ సపోర్ట్ తీసుకుని పివట్ పాయింట్ రెసిస్టెన్స్ తీసుకొని డౌన్కి వచ్చింది. గమనించండి మన లెవెల్స్ ఎంత బాగా వర్క్ అవుతున్నాయో మీరు పర్ఫెక్ట్గా ఈ లెవెల్స్ అన్నీ మీరు డ్రా చేసి పెట్టుకొని చూడండి. ఇక్కడ డౌన్కి వచ్చిన తర్వాత మళ్ళీ మన లెవెల్స్ 45,605 దగ్గరే సపోర్ట్ తీసుకొని అప్ మూవ్ వచ్చింది. చూడండి ఇక్కడ కూడా మంచి పాయింట్స్ క్యాచ్ చేయవచ్చండి. అయితే ఈరోజుటి లెవెల్ వచ్చేసి 45,720 దగ్గర నా ఇండికేటర్ ప్రకారం లైన్ వచ్చింది. కానీ మన సపోర్టుకి 30 పాయింట్సే ఉంది కాబట్టి నేను పాత లెవెలే ఉంచేసాను, గమనించగలరు. మీరు ఇక్కడ కనపడుతున్న లెవెల్స్ కానీ నేను చెప్పిన లెవెల్స్ అన్నీ మీరు డ్రా చేసి పెట్టుకోండి. 45,720 కానీ, అదేవిధంగా 45,830 కానీ, అదేవిధంగా 46,007 ఇవన్నీ డ్రా చేసి పెట్టుకోండి. మీకు రేపటికి చాలా బాగా ఉపయోగపడతాయి. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ ఛానల్ని ఎంకరేజ్ చేయమని కోరుతున్నాను. అదేవిధంగా మనం 20 days ఛాలెంజ్ అని ఒక వివ్యాప్ పివట్ పాయింట్ని ఉపయోగించి మనం బయింగ్ చేసే కాన్సెప్ట్ నేను చెప్పాను కదా. నిన్న కొన్ని పాయింట్లు క్యాచ్ చేయగలిగాం. కానీ ఈరోజు వివ్యాప్ పివట్ పాయింట్స్కి మధ్యలోనే ఉండిపోయింది. పివట్ పాయింట్స్కి వివ్యాప్ మధ్యలో ఉన్నప్పుడు బయింగ్ కానీ సెల్లింగ్ కానీ చేయకూడదు. అందుకనే నేను ఆ ట్రేడ్ తీసుకోలేదు. కానీ మన లక్ష్మణ్ రేఖ ఉంది కదా, అక్కడ సపోర్ట్ తీసుకొని అప్ మూవ్ వెళ్ళేటప్పుడు నేను ట్రేడ్ తీసుకొని దాదాపు 80 పాయింట్స్ క్యాచ్ చేయగలిగాను. చూడండి ఇక్కడే మన సపోర్ట్ ఎంత బాగా పనిచేసిందో. ఆ సపోర్ట్ దగ్గర నేను అప్ మూవ్ తీసుకొని బయింగ్ చేసి 80 పాయింట్స్ క్యాచ్ చేయగలిగాను. దయచేసి అందరూ గమనించండి. డైలీ మా లెవెల్స్ని ఫాలో అవ్వండి, డైలీ వీడియో చూడండి. మీరు లెవెల్స్ తీసుకొని మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. అదేవిధంగా నిఫ్టీ విషయానికి వస్తే గ్యాప్ అప్ అయిన తర్వాత చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్లీ మన లెవెల్స్ దగ్గరే పిన్ టు పిన్ ఎలా రియాక్షన్ తీసుకునిందో, క్యాండిల్స్ ఎలా అప్ మూవ్ ఇచ్చిందో గమనించండి. చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి మన లెవెల్స్. అక్కడి నుంచి దాదాపు మంచి పాయింట్స్ తీసుకున్న తర్వాత డౌన్కి వచ్చింది. ఇక్కడ 21,778 దగ్గర నిన్న నేను డ్రా చేసి ఆ లెవెల్ నిన్నటి లైన్ డ్రా చేయాలనుకున్నాను, అది మిస్ అయిందండి. అది అక్కడ సపోర్ట్ తీసుకొని అప్ మూవ్ ఇచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ రెసిస్టెన్స్ ఎక్కడ తీసుకునింది చూడండి, మన లెవెల్ దగ్గరే ఎంతోసేపు అక్కడే రెసిస్టెన్స్ తీసుకునింది. మన లెవెల్ దగ్గరే ఆగిపోయింది. కేవలం అక్కడ మన లైన్ దగ్గర 21,897 దగ్గర ఎంతోసేపు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకుని అక్కడే ఆగిపోయింది. ఇక ఈరోజు లెవెల్స్కి వస్తే మీరు ఈ లెవెల్స్ అన్నీ డ్రా చేసి పెట్టుకోండి. 21,897, 22,040, 21,778, 21,746, 21,700 మన లెవెల్స్ తీసుకొని మీరు డ్రా చేసి పెట్టుకోండి.
మీకు రేపటికి కానీ ఎల్లుండికి ఎప్పటికైనా వర్క్ అవుతాయండి. అదేవిధంగా మీరు మన ఛానల్ని డైలీ చూస్తూ ఉండండి. నేను ఇంకా మీకు మంచి సబ్జెక్టు లెవెల్స్ అండ్ పివట్ పాయింట్ అండ్ వీవ్యాప్ని ఉపయోగించి ఎలా బయింగ్ చేయాలో చెప్తాను. మీరు సక్సెస్ అవ్వచ్చండి. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండ్ ఆల్. Thank you very much.